చెప్పు దివ్యాంక. నీకు కౌశికి రూమ్లో పెట్టమని మనీ ఇచ్చాను కదా, అదెక్కడుంది? వదిన రూమ్లోనే ఉంది. కౌశికి దగ్గర ఉండడం ఏంటి? నువ్వు దాన్ని తీసుకుని నీ దగ్గర పెట్టుకోలేదా? వదిన లంచం తీసుకుందని అన్నయ్యని నమ్మించడానికి ఆ మనీని వదిన రూమ్లోనే పెట్టాం. మళ్ళీ దాన్ని తిరిగి ఎలా తీసుకొస్తా? డబ్బులు కనిపించకుండా ఉంటే వదినకి డౌట్ వస్తుంది కదా. అనుమానం వస్తుందని కోట్ల రూపాయలు వదులుకుంటారా? అసలు ఆ బ్యాగ్లో ఎంతున్నాయో తెలుసా? తెలీదు. 10 కోట్లు. నువ్వెప్పుడో ఆ డబ్బుని తీసుకొని ఉంటావని అనుకున్నా. తీసుకోమని నువ్వు చెప్పలేదు కదా దివ్యాంక. ప్రతిదీ నేనే చెప్పాలంటే ఎలా నిషి? ఆ డబ్బు వేరే బిజినెస్ నుంచి తీసుకున్నా. వాళ్ళిప్పుడు అడుగుతున్నారు. ఈ రాత్రికి ఎలాగైనా ఆ డబ్బుని కౌశికి దగ్గర నుంచి తీసుకో. అసలు వదిన ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టిందో కూడా నాకు తెలియదు దివ్యాంక. ఇప్పటికిప్పుడు నేను దాన్ని ఎలా కొట్టేయగలను? నాకు తెలీదు నిషి. పొద్దున్నే డబ్బు తీసుకోవడానికి వస్తా. ఏదో ఒకటి చెయ్యి. దివ్యాంక వదిన రూమ్లోకి వెళ్ళి ఆ డబ్బుల బ్యాగ్ని ఎలా తీసుకురావాలి? ఏమైందమ్మి? ఏటికి అంత టెన్షన్ పడతా ఉండవు? దివ్యాంక ఫోన్ చేసింది అత్తయ్య. వదిన రూమ్లో పెట్టమనిచ్చిన మనీ తనకి కావాలంటుంది. వదిన దగ్గర నుంచి ఎలా అయినా తీసుకోమంటుంది. ఉన్నట్టుండి ఇచ్చిన డబ్బుని తిరిగిచ్చేయమంటే ఎట్టగమ్మి? ఆ అమ్మికి తెలియకుండా ఆ బ్యాగ్ని ఎట్ట తీసుకొని రావాలి? నిషి డిన్నర్ రెడీగా ఉంది, తినడానికి రండి. మేమొస్తాంలే కానీ నువ్వు వెళ్ళు. సరే, త్వరగా రండి. అమ్మి, మనం మాట్లాడుకుందేమని ఏనిందంటవా? వినుంటే దేని గురించి మాట్లాడుతున్నారు, డబ్బేంటి, తెలియకుండా తీసుకోవడం ఏంటని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగి మరి మనల్ని టార్చర్ చేసేదత్తయ్య. ఏమి అడగకుండా వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా మనం మాట్లాడుకుంది ఈనండొదిలే అమ్మి. అవునత్తయ్య, తిన్నాక ఏం చేయాలో ఆలోచిద్దాం. పదండి. అయితే మన అనుమానమే నిజమైంది రాత్రే. అక్క రూమ్లో మనీ నిషి వాళ్లే పెట్టారు. అవును కేదార్, వీళ్ళ టెన్షన్ చూస్తుంటే దివ్యాంక ఫోన్ చేసి ఒదిన్ దగ్గర నుంచి మనీ ఎలాగైనా సరే తీసుకోమని చెప్పుంటుంది. అయితే ఈరోజు నైట్కి అక్క రూమ్లో ఎవరికీ తెలియకుండా ఆ డబ్బులున్న బ్యాగ్ని దొంగతనం చేయబోతున్నారన్నమాట. అవును. మరైతే అక్కకి ఈ విషయం చెప్పి నిషి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం దాత్రి. అప్పుడు బావకు కూడా అక్క ఏ తప్పు చేయలేదని మనమే వెళ్ళి చెప్దాం. వద్దు కేదార్, నిజం మనం చెప్తే దివ్యాంక దాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. అన్నయ్య ముందు ఒదిన్ని ఇంకా దోషించేస్తుంది. అయితే మరి ఎలా దాత్రి?